ఈరోజు లేరు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన కలాంని బెతానీ హాస్పిటల్కు తరలించారు. అయితే తరలించేలోపే కలాం చనిపోయినట్లుగా తెలుస్తోంది. అబ్దుల్ కలాం తమిళనాడులోని ధనుష్కోటిలో 1931 అక్టోబర్ 15న పుట్టారు. తిరుచిరాపల్లిలో చదువుకున్న కలాం మద్రాస్ ఇన్స్టిట్యూషన్లో ఏరోస్పేస్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. డిఆర్డీఓ, ఇస్రోల్లో ఏరోస్పేస్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిలో కృషి చేశారు. 1998లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు పోఖ్రాన్ అణుపరీక్షల్లో కలాందే కీ రోల్. అణుపరీక్షల గుట్టు ప్రపంచానికి తెలియకుండా బుద్ధుడు మళ్లీ పుట్టాడు పేరుతో టార్గెట్ ని పూర్తి చేశారు. తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. 2002లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన కలాం లెఫ్ట్ పార్టీల అభ్యర్థి లక్ష్మీ సెహగల్పై ఘన విజయాన్ని సాధించారు. దేశానికి 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రపతిగా పనిచేసిన కాలంలో జనానికి, ముఖ్యంగా చిన్నారులకు కలాం ఎంతో దగ్గరయ్యారు. పెద్దలకే పరిమితమైన రాష్ట్రపతి భవనాన్ని అందరికీ చేరువ చేసిన వ్యక్తిగా కలాం గుర్తింపు పొందారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ట్వీట్ ఏదైతే ఉందో, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం షిల్లాంగ్ ఐఐఎంలో ప్రసంగించడానికి వెళ్లే ముందు కొద్దిసేపు ముందు ఆ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ను మనం బాక్స్లో లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం.